ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. విజయవాడలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే పోలీసులపై అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పోలీసులు ఈగిల్ టీం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో కూడా పోలీసులు ఈగిల్ టీం కార్టన్ సెర్చ్ చేస్తున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా పోలీసులపైకే వెళ్ళి కాల్పులకు ప్రయత్నించాడు. బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్ ఉంది. పోలీసులు అక్కడికి తనిఖీల కోసం వెళ్ళగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ క్రమంలో అతడు పోలీసులు ఈగల్ టీంపై గన్తో కాల్పులకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గన్ ట్రిగ్గర్ నొక్కినా లాక్ ఓపెన్ కాకపోవడంతో బుల్లెట్లు బయటకు రాలేదంట. దీంతో పోలీసులు ఈగల్ టీం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఒకవేళ ఆ లాక్ కనుక రిలీజ్ అయి ఉంటే అతిపెద్ద ప్రమాదం జరుగును. అక్కడ ఎంతమంది పోలీసులు చాలా మంది అయితే ఉండడం జరిగింది. అయితే ఆ వ్యక్తి వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని తెలంగాణలోని వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన మురళిగా గుర్తించారు. అతడి దగ్గర నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతన్ని ప్రశ్నించేందుకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తరలించారు. అయితే ఆ వ్యక్తి విజయవాడకి ఎందుకు వచ్చాడు, అసలు గన్ ఎక్కడిది, ఏదైనా హత్యకు ప్లాన్ చేశాడా, పోలీసులపై కాల్పులు జరిపేందుకు ఎందుకు ప్రయత్నించాడనేది అయితే తేలాల్సి ఉంది. పోలీసులు అతన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీ పోలీసులు ఈగిల్ టీం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా టీములు రంగంలోకి దిగాయి, తనిఖీలు చేపట్టాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరైన డాక్యుమెంట్ లేని వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి నరికట్టే దిశగా డ్రైవ్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా జరిగి 849 హాట్స్పాట్స్ గుర్తించింది ఈగిల్ టీం. అక్కడ కూడా ఈ డ్రైవర్ అయితే చేపట్టడం జరిగింది.